హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇప్పుడు మా పొలం దగ్గరికి అయితే వచ్చినాను. ఎందుకంటే ఎడ్యులేషన్ గింజలు నాటాలని బోధులైతే ఎగదీసినాను. నాటేదానికి నేనైతే మా పొలం దగ్గరికి వచ్చిన. గింజలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. నేను ఒక జగ్గు తీసుకున్నా, జగ్గులో గింజలు అయితే పోసుకున్నాను. వీటిని గింజల్ని తీసుకొని సాలు అయితే తీసుకున్నాను. బోధి మీద ఇలా కాలువలాగా సన్నంగా ఉంది కదా, ఆ విధంగా తీసుకున్నాను. ఈ సాల్లో పోసుకుంటా వెళ్ళాలన్నమాట. ఇలా పోసేసినాను. దీన్ని ఈ విధంగా సదర పెట్టేయాలి, అంతే అన్నమాట. ఇంకేం దీన్ని మనం ఎక్కువగా తోయకూడదు. ఎక్కువగా తోయిస్తే సన్న గింజ కాబట్టి మొలక రాదు. దీని మీద ముళ్ళ మండతో కూడా లాగేయవచ్చు. ఆ ముళ్ళ మండ ఇప్పుడు లాగేదానికి ఆస్కారం లేదు, అందుకని నేను చేత్తోనే అట్లా నెట్టుకుంటా వచ్చేస్తా ఉన్నాను. ఇలా మండ ఒకటి అయితే తీసుకున్నాను. చేత్తో కొంత తోసిన, మండతో కొంత తోస్తా ఉన్నాను. చూడండి మీరు, ఇట్లా అనుకుంటా పోతే అది సాలు అనేది బూడిపోతుంది. గింజలు అనేటివి బూడిపోతాయి. ఎక్కువ లోతులో పడకుండా మితంగా అయితే పడుతుంది. చేత్తో దోస్తే కూడా లోతులో పడిపోతుంది. అందుకని నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. లోతులో పడకూడదు, అవి పైనే ఉంటే మొలక గబాన అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే సన్న గింజ కదా, అందుకని నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. అలా తోసేసినాను అనమాట. మొత్తం అయితే నాటేసినాం ఫ్రెండ్స్. చూడండి మీరు, మొత్తం బోధులకంతా నాటేసినాము. మీకైతే చూపిస్తాను. పని అయితే అయిపోయింది. 250 గ్రాములు ఆ మాడి చెట్టు వరకు వచ్చింది. అయితే ఆ మాడి చెట్టు వరకు వచ్చింది అంతే. మళ్ళీ ఆడ 4 బోధులు అయితే నిలిచిపోయింది. అంతవరకు చాలు మనకి. చూద్దాం, ట్రై చేద్దాం. వాన అయితే వస్తుంది, నీళ్ళైతే వదలాల్సిన పనిలే. వాన అయితే పడుతుంది. మళ్ళీ తుఫాన్ అని చెప్పున్నారు కాబట్టి మబ్బులు చూడండి ఎట్లా కమ్ముకోవడాయో. కాబట్టి వర్షం పడితే ఆల్రెడీ ఉంది ముందు వానకి. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ అంటున్నారు. మళ్ళీ వర్షం అయితే పడుతుంది. మొలక ఏ విధంగా వస్తుందో మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అది ఎలా వస్తుందో ఏమో. నేను కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసిన. మా భూములకి ఎలా వస్తుందో తెలియదు. ఎలా వస్తుందో మీకైతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే గింజలు మొత్తం పూర్తి అయిపోయింది. పూర్తిగా ఈ కై పూర్తిగా వేసినాను అనమాట. ఇదంతా వేసినాను. నేను ఎంతవరకు సదరం చేసినాను లెక్కగా సరిపోయింది. లెక్కగా వేసేసినాను, మొత్తం సరిపోయింది. సూపర్ నేపియర్ అయితే నాటాలి. ఆడ ఒక మోపు కట్ట విత్తనం కట్ట అయితే ఉంది, అది మీకైతే చూపిస్తా. అది సూపర్ నేపియర్ అయితే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. చెరుకు గడలు నాటినట్టు నాటేయవచ్చు, వచ్చేస్తుంది అన్నమాట. ఇది సూపర్ నేపియరు. ఇక్కడ ఉంది చూడండి, ఇది సూపర్ నేపియరు. దీన్ని కట్ చేసి ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే పెట్టేసుకుంటాను. దీంట్లో వచ్చిన మొలకలను తీసి మళ్ళీ పక్కన అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు మొత్తం మనం ఒక్కసారిగా నాటాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఓన్లీ మేకలు మాత్రమే కాబట్టి అవి కొద్దిగా తింటాయి. కొద్దిగా మనం ట్రై చేయాలి. ఇప్పుడు పిల్లలు అయితే వేసినాయి 3 పిల్లలు. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 5 మేకలని మీకు వీడియో చూపించిన. ఇప్పుడు తర్వాత 6 మేకలని ఒక వీడియోలో చెప్పిన.
ఇప్పుడు 3 పిల్లలు అయితే వేసి ఉన్నాయి. మొత్తం ఇప్పుడు 6, 6, 3, 9 మేకలు అయినాయి. నెక్స్ట్ ఇంకా ఈనేటివి 2 ఉన్నాయి. అవి ఈనితే కరెక్ట్గా మనకి 10 అట్లా వచ్చేస్తాయి మేకలు అనేటివి. అవి తయారైపోతాయి. ఆ 10ని అట్నే పెట్టుకుంటే మళ్ళీ 20 అవుతాయి. మాకైతే కష్టం లేదు. దీనికనే మేము లాభాలు రావాలని ఆశించలేదు. కానీ ఇంటి దగ్గర ఊరికే ఉంటే ఏమొస్తుంది అనే కాన్సెప్ట్ మీద మేమైతే ఈ మేకలు అనేది పట్టి మేపుకుంటున్నాం. ఒక మనిషి ఖాళీగా ఉంటారు కదా, ఆ మనిషి అనేది మేకలు మేపుకుంటూ కైని చూసుకుంటూ ఉంటారన్నమాట. అలా కొద్దిగా డెవలప్ చేసుకుంటూ పోతాము. మేము దీంట్లోనే ఫస్ట్ పెడతానే ఆదాయం రావాలి, మనకి ఇంత రావాలి అంత రావాలి అని ఆశించమన్నమాట మేము మా పల్లెటూర్లలో. అది ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే చూపిస్తాను. మొత్తం అయితే పెట్టేసినాను. మొత్తం సాళ్ళల్లో వేసి గింజలు కూడా బూట్ చేసిన, మట్టి అయితే లేసుగా తోసుకునేసినాను. వర్షం అయితే ఖచ్చితంగా ఈరోజు రాత్రికో రేపో వస్తుంది. ఆ వర్షానికి అవి తడుస్తాయి, గింజలు అయితే మొలకైతే వస్తాయి. అది ఎలా వస్తాయో ఏమనేది, ఎట్లా వస్తాయో, ఎంత చిక్కగా వస్తాయో, పలసగా వస్తాయో, కొన్ని సస్తాయో, కొన్ని బతుకుతాయో నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే, బాయ్.